హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం చాలా హెల్తీ వెరైటీ ఓల్డ్ రోజుల్లో అంటే పాత రోజుల్లో మా ఇంట్లో మేము ఎక్కువ తిన్నటువంటి మాకప్పుడు జొన్న సంగటి అలాంటివి చేసేవాళ్ళండి. ఆ సంగటిలోకి ఈ కారప్పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటేనండి అసలు పక్కన వాళ్ళకు కూడా నూరూరేలాగా ఉండేదన్నమాట. అలాంటి వెరైటీ పొడి తయారు చేస్తున్నాను నేను. అది మనం ఫ్రీగా దొరికేటువంటి ఆకు. ఆ ఆకు కూడా చింతాకుతో చేశాను. అదేంటో చూడండి. ఇది మీరు ఎప్పుడు చూడని చెయ్యని కారప్పొడి అయ్యి ఉండొచ్చండి. జనరల్గా ఎవరికి చాలామందికి తెలియదు. ఇది పాతకాలంలో మా పెద్దవాళ్ళు చేసినప్పుడు మేము తిన్నా, అంటే ఒక 40 years 50 years బ్యాక్న మా అమ్మ వాళ్ళు చేసేటువంటి పొడి ఇది. అదే చింతాకు పొడి. చింతాకులను తీసుకొచ్చి చక్కగా చేసేసుకునే పొడి అండి ఇది. మనకి చక్కగా దొరికే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆకుని తెచ్చి ఎండబెట్టేసుకుంటే సంవత్సరం పొడుగుతో నిల్వ పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ చింతాకు పొడి అన్నంలోకే కాదండి, దీనిలో సి విటమిన్ ఉంటుంది. మనం జనరల్గా తెలుసు సి అంటేనే చింత అని. చింతలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఏ విటమిన్ కూడా ఉంటుంది. ఈ పొడిని చక్కగా మనం ఇడ్లీ దోశ అన్నం దేనిలోనైనా తినచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే సింపుల్ ఎంత రెసిపీ చూడొచ్చండి. మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేసాను చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ కారప్పొడి తయారు చేయడానికి ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలండి, రెడీగా పెట్టేసుకున్నాను. ఇది చింతాకు పొడి అంటారండి. చింత చెట్టుని తెలుసు కదా, మనకి ఎక్కడైనా ఫ్రీగానే దొరికే ఆకు ఇది. దీంతో మనం వెరైటీగా కారప్పొడి చేసేసుకున్నాం. అసలు ఇది చేసుకుంటారని కూడా చాలామందికి తెలియదండి. కానీ మా చిన్నప్పుడు మా ఇంట్లో మాకు నెలకు ఒకసారి 2 సార్లు అయినా మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే మాకు పొలంలో చింత చెట్టు ఉండేది. దానిలో చక్కగా కాయలు ఆకులు వస్తుంటాయి కాబట్టి ఈ ఆకు తీసుకొచ్చి దూసి ఎండబెట్టి ఇంట్లో స్టోర్ చేసేసుకొని మాకు ఒకేసారి అప్పుడప్పుడు కారప్పొడి కొట్టుకుంటుంటే వాళ్ళమి. ఈ కారం దానికోసం కావాల్సిన పదార్థాలు ఇవేనండి. కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు. ఎంచక్కా కారప్పొడి చేసుకోవచ్చు. ముందుగా ఏం చెయ్యాలో చూద్దాము. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదా, గలగలలాడేటట్టు చిన్న సెగ మీద బాగా వేయించేసేసుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టేసి సన్న సెగ మీద కొంచెం వేయించుతూ ఉన్నానండి. ఈ ఆకుని మనం క్రిస్పీగా అయ్యేదాకా వేయించేసేయాలి. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది. సన్న సెగ మీద మాత్రమే వేయించేసేసేయాలి. అంటే మనం ఇలా పట్టుకుంటే ఇది ఇలా గట్టి కాకుండా స్మూత్గా పొడిలాగా అయిపోవాలి మనం పట్టుకుంటే. ఇది చక్కగా వేగించేసేస్తున్నాను. సన్న సెగ మీద ఒక 6 నిమిషాలు వేయించిన తర్వాత ఇదిగోండి చూడండి, ఇలా అంటే పొడి అవుతూ ఉంది. ఇలాంటప్పుడు మనం ఇక తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. సన్న సెగ మీద కాబట్టి ఇలా చేత్తోనైనా కలుపుతూ వేయించేసేయచ్చండి. గలగల్లాడుతుంది. ఇప్పుడు బాగా ఎండాకాలం ఎండలు అనుకోండి, ఇంతసేపు వేయించాల్సిన పని కూడా ఉండదు. ఆల్రెడీ వేగి ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం వేడైతే చాలు. ఇంక ఇప్పుడు తీసేసి మళ్ళీ మనం పక్కన పోసేసుకున్నాం. దీన్ని మనం వేరే బౌల్లో పోసేసుకొని కొంచెం చల్లారనిచ్చేద్దాం. తర్వాత దీనిలోనే మనం ఇప్పుడు కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు ఎక్కువే తీసుకుంటున్నానండి. ధనియాలు ఒక 2 స్పూన్లు ఇవి బాగా వేయించేసేసేయాలి. కొంచెం వేగిన తర్వాతే మనం జీలకర్ర వేసుకుందాం. ఇది కూడా సన్న సగం మీద వేయిస్తున్నాను. ధనియాలు కూడా వేగినాయి. జీలకర్ర ధనియాలు తీసి పక్కన పెట్టేసుకొని ఒక 20-30 ఎండుమిరపకాయలు, ఒక స్పూను నూనె వేసేసి ఇవి దోరగా వేయించేస్తున్నానండి. ఇవి కూడా సన్న సగం మీద వేగిస్తున్నాను. మనకి హెవీ పెట్టుకున్నాం అనుకోండి నల్లగా మాడిపోతాయండి, రుచి మారిపోతుంది, చూపుకు కూడా కలర్ మారిపోతాయి. ఇవి సగం వేగినాయి అనుకున్నాక నేను ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. మనకు కరివేపాకు మన ఇష్టం అండి. నేను కొంచెం ఎక్కువే వాడుతుంటాను కాబట్టి దీనిలో కూడా ఎక్కువ వేస్తున్నాను. కొంచెం తడి లేకుండా చూసుకొని కొంచెం ఆరబెట్టుకున్న కరివేపాకు వేసేసుకోండి. ఇది కూడా క్రిస్పీగా వచ్చేసేయాలి.
ఇదంతా వేగిచ్చేసేద్దాం. ఇవన్నీ చక్కగా ఎగిపోయినా ఇంక తీసేద్దాం. చల్లారిపోయిన చింతాకుని మనం పొడి చేసేసుకుందాం. ముందు ఇది పొడి పడిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, అలాగే వేయించి పెట్టుకున్న మిరపకాయలు, కారం, కరివేపాకు అవి కూడా వేసేసుకుందాం. దీంతో పాటుగా వెల్లుల్లి రెమ్మలు, చూడండి వెల్లుల్లి ముందు ఇవి వేసేసాక వెల్లుల్లి వేసుకుందాం. ఈ మిరపకాయలు అది కూడా వేయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. ఒక పెద్ద రెబ్బ తీసుకున్నాను. దీని పొట్టు కూడా వలవాల్సిన పని లేదండి. చక్కగా వెల్లుల్లి, సరిపడా ఉప్పు, నేను కల్లుప్పే వేస్తాను, ఒక స్పూను వేసేసి మెత్తగా పొడి చేసేద్దాం. పొడి వేసేసాక చూడండి ఎంత చక్కగా పొడి రెడీ అయిపోయింది. ఇలా ఉంటేనే బాగుంటుందండి. చక్కగా ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో కొంచెం ఆరబెట్టేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా మిక్సీలో వేసిన వస్తువులు ఏదైనా సరే మనకి కొంచెం వేడిగా ఉంటుందండి. అది తగ్గిన దాకా వదిలేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలో, దోశల్లో, అలాగే అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మా చిన్నప్పుడైతే చక్కగా ఒక 2 స్పూన్ల పొడి వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే స్వర్గానికి బెత్తుడు అన్నట్టుండేదన్నమాట. చక్కగా ఒక మిరపకాయ దీంతో గార్నిష్ చేసేసానండి. చూశారు కదా ఎంత సింపుల్గా మన చింతాకు దొరికితే ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆన్ చేయండి. నేను ఇప్పుడు ఇడ్లీలో వేసుకొని తింటున్నానండి. చక్కగా ఇడ్లీ చేసేసుకున్నాను. ఇడ్లీ కూడా పొట్టు మినపప్పుతో, పొట్టుతో సహా చేసుకునే హెల్తీ ఇడ్లీ అన్నమాట. ఇవి ఎంతో మృదువుగా వస్తాయి. దీనిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అయినా సూపర్ అంటే సూపర్గా తినొచ్చండి. నేను నెయ్యి లేకుండానే తింటున్నాను ఇప్పుడు. ఇదిగో చూడండి ఇడ్లీ కూడా ఎంత ఫ్లఫీగా వస్తాయో. చక్కగా ఇలా తినేసేయచ్చండి. ఎంతో టేస్టీ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మేలు. మనం చట్నీ చేసే వీలు కానప్పుడైనా, మన చట్నీ చేయడానికి కుదరినప్పుడు కూడా ఈ కారపళ్ళు బాగా చక్కగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మీకు కూడా అనిపించింది కదండి వెరైటీ కారప్పొడి అని. జనరల్గా మనం చేసుకునే కారపళ్ళు, రకరకాలైన కారపళ్ళు, వేరుశనగ పప్పుతోటి, నువ్వులతోటి, అవిసెలతోటి, శనగపప్పులతోటి, ఇలా జీడిపప్పుతోటి రకరకాలైన పొళ్ళు చేసుకుంటుంటాం. అంతకన్నా వెరైటీగా ఉంటుందండి ఈ చింతాకు కారప్పొడి. తప్పనిసరిగా మీకు ఎక్కడైనా సరే చింతాకును దొరికితే తెచ్చేసుకొని ఎండబెట్టేసుకొని ఇలా ట్రై చేసేసి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.